ఐగుప్తు దేశం నుంచి పాలు తెన్నులు ప్రవహించే దేశాన్ని తీసుకెళ్ళాలి. ఎవరు తీసుకెళ్ళాలి? మోషే తీసుకెళ్ళాలి. టాస్క్ అసైన్ టు మోజెస్. ఎప్పుడు? మోషే గారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత కాదు, మోజెస్ గారు ఈ భూమి మీదకి రాకముందే ఒక టాస్క్ దేవుడు డిజైన్ చేశారు. ఏంటి ఆ టాస్క్? ఎందుకంటే ఇశ్రాయేలీలందరినీ కూడా ఐగుప్తు దేశం నుండి పాలు తెన్నులు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళాలి. దీనికి ఒక వ్యక్తిని నీ భూమి మీదకి పంపించాలి. అతను మోజెస్. బాగుంది. ఇప్పుడు మోషే గారు మరి ఏం చేశారయ్యా? ఎందుకంటే మోషే గారు చేసిన దానికంటే ముందు మరి ఒక వ్యక్తి, ఒక సాధారణమైనటువంటి వ్యక్తి 6 లక్షల మంది కాల్బలం కలిగినటువంటి యుద్ధ వీరులను, మరి ఇంకా చిన్నపిల్లలను, అనేక మంది పశువుల సంతను, పశు సమూహమును, పశు సంపదను, ఇంకను అనేకమైనటువంటి అన్యజనుల సమూహాన్ని, వీళ్ళందరినీ కూడా ఒక్క మనిషి హ్యాండిల్ చేయటం అంటే కష్టం కదా మరి. సో ఏం చేయాలి? ఎందుకంటే మోజెస్ గారికి ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. మోషే గారి జీవితంలో ఏం కావాలి అంటే మోషే గారికి మాట్లాడడం రావాలి, నడటం రావాలి, ప్రతి విషయం, అన్ని విషయాల్లో సమాధానపరచడం రావాలి, యుద్ధాలు చేయడం రావాలి, యుద్ధాలు ఆపటం రావాలి, మాట్లాడటం రావాలి. ప్రతి ఒక్క దాంట్లో కూడా మోషే గారు గొప్పవాడిగా మారాలి. ఎందుకంటే మోషే గారు ఆడుకొని అన్నం తినేసి చచ్చిపోవడం కోసం రాలా. 6 లక్షల మందికి పైగా యుద్ధ వీరులు గల ఒక సైన్యాన్ని, వారి యొక్క కుటుంబాలని, ఇంకను అనేకమైన అన్ని జనుల కుటుంబాలని, వారికి సంబంధించినటువంటి ఆస్తులను, ఇవన్నీ కూడా ఐగుప్తు దేశము నుంచి పాలు తెన్నులు ప్రవహించే దేశానికి అరణ్యము గుండా 40 సంవత్సరాలు ప్రయాణం చేయించి వాళ్ళకి ఎటువంటి అపాయము కలగకుండా, వాళ్ళ హృదయాలు గాయపడకుండా, దేవుని చిత్తానికి ఎటువంటి నష్టము రాకుండా, దేవుని యొక్క ఉద్దేశాలని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకెళ్ళాలంటే మోషే గారికి ఏం కావాలి? ఎందుకే? ట్రైనింగ్ కావాలి. అందుకే దేవుడు ఏం చేశారయ్యా అంటే మోషే గారికి చిన్నప్పటి నుంచినండి, ఈజిప్ట్ కంట్రీలో ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నారు కనుక ఒక బానిస కుటుంబంలో ఉంటే నేర్చుకోవాల్సినటువంటివి సరిపోవు. కనుక మోషే గారిని ఏం చేయాలి? ఎందుకంటే బానిస కుటుంబంలో ఉన్నప్పటికీ, బానిస కుటుంబంలో పుట్టినప్పటికీ మోషే గారికి రాజులకు సంబంధించినటువంటి రాజరికపు విద్యలు నేర్చుకోవాలి. అది 1, 2, 3, 4, 44,000, 4 లక్షలు కాదు, సకల విద్యలు నేర్చుకోవాలి. సకల విద్యలు నేర్చుకోవాలంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, అక్కడ జరుగుతున్న పరిస్థితులను బట్టి మోషే గారు కనుక వాళ్ళ కుటుంబంలో ఉంటే చంపేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మోషే గారు వాళ్ళ కుటుంబంలోనే ఉండాలి, కాకపోతే ఫరో తరపున ఉండాలి. ఎలా పెట్టారండి దేవుడు ప్లానింగ్? మీరు నిర్గమాకాండం 3వ అధ్యాయం మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది, 2, 3 అధ్యాయాలు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. అవన్నీ డీటెయిల్గా చెప్పుకుంటే వెళ్తే మనకి సమయం ఇంకా ఎక్స్టెండ్ అయిపోతుంది. కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. స్టిల్ మీకు అర్థం కాకపోతే మనకి ఎలాగో డౌట్ సెషన్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరీ సండే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము తప్పకుండా మేము చెప్తాము. సో కాబట్టి మీరు ఆలోచించినట్లయితే కనుక మోషే గారిని మరి ఫరో కుమార్తెకు కుమారునిగా మరి మోషే గారికి సంబంధించిన రిలేటివ్స్ దగ్గర చక్కగా పెంచడం అనేది జరిగింది. అలా ఎలా పెంచారయ్యా అని మీరు చూస్తే అపోస్తుల కార్యాల్లో అండి 7వ అధ్యాయంలో 22వ వచనం మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తేనండి ఎంత చక్కగా ఉంది. మీరు చూడండి, మీరు చూస్తే మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి ఎలా మారిపోయాడయ్యా మోషే అంటే మాటల యందును, తర్వాత కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. వేటిలో ఎంతకి? మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటలైనా కానీ పనులైనా కానీ, మాటలతో తెగ్గొట్టాలా, పనులతో తెగ్గొట్టాలా, మాటలతో అతికించాలా, పనులతో అతికించాలా, ఎలా ఉండాలి ఎంతకి? మాటలైనా పనులైనా ఏదైనా కానివ్వండి, సకల విద్యల యందు జస్ట్ నేర్చుకున్నాడు కాదండి, ప్రవీణుడు, ఎక్స్పర్ట్. ఇంతకీ మోషే గారికి దేవుడు ఈ విషయాలన్నీ ఎందుకు నేర్పిస్తున్నారు అనగానే మీకు అర్థం అవ్వాల్సింది, మోషే గారు వచ్చిన పర్పస్ ఏంటండి? ఇశ్రాయేలీయులను ఈజిప్ట్ కంట్రీ నుంచి పాలు తెన్నులు ప్రవహించే దేశాన్ని తీసుకెళ్ళాలి, కనాను దేశాన్ని తీసుకెళ్ళాలి.
మరి మోషే గారు చాలా చక్కగా నేర్చుకున్నారండి, అద్భుతంగా నేర్చుకున్నారండి. మరి నేర్చుకున్న తర్వాత మోషే గారు ఆ పనిలో ఉన్నారా అంటే, ఆయన నేర్చుకున్న స్కిల్స్ ఉన్నాయి చూశారు, సకల విద్యలు ఏంటవి ఇంతకీ, మాటల యందును కార్యముల యందు అన్నీ చక్కగా నేర్చుకున్నారు కదండి. ఆ విద్యలన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చడానికి ఉపయోగించడం మానేసి, దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వనరులు, ఇచ్చినటువంటి అద్భుతమైన సర్టిఫికేట్స్, ఇచ్చినటువంటి అద్భుతమైన ఎడ్యుకేషన్, ఇచ్చినటువంటి అద్భుతమైన జాబ్స్, ఇచ్చినటువంటి ప్రతి ఒక్కటి నీ జీవితంలో నా జీవితంలో కూడా ఊరికినే రావండి ఇవేవి కూడా. ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది చూసారా, డబ్బులు ఊరికినే రావని చెప్పేసి. అలాగా దేవుడు మనకి ఈ స్కిల్స్ని, ఈ ఉద్యోగాలని, ఈ ఆపర్చునిటీస్ని, ఈ బంధువులని, ఈ బలగాలని, ఈ కుటుంబాన్ని, ఈ ఆస్తిని, ఈ అంతస్తుని ఊరికినే ఇవ్వలా. ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. నీకు ఉద్యోగం రావటం వెనక నీ టాలెంట్ కాదమ్మా, నీ స్కిల్స్ కాదు, నీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కాదు, అవి నీకు దేవుడు నేర్పించారు. నువ్వు కోరుకున్నావు కాబట్టి చదువుకోవాలా, మీ పేరెంట్స్ కోరుకున్నావు కాబట్టి చదవట్లా. నిన్ను ఒక స్కూల్లో ఉంచకూడదు అని దేవుడు డిసైడ్ అయితే ఆ స్కూల్లో నువ్వు ఎంత ప్రయత్నించినా చదవలేవు. బెస్ట్ ఎగ్జాంపుల్ నా లైఫేనండి. నేను ఒక స్కూల్లో చదవటుంటే నాకు చాలా ఇష్టం అండి, చాలా ఇష్టంగా వెళ్ళి జాయిన్ అయ్యి ఆ స్కూల్లో ఎంత ప్రయత్నించాను అక్కడ ఉండటానికి, మొత్తం పరిస్థితులన్నీ తారుమారైపోయి వేరే స్కూల్లోకి రావాల్సి వచ్చింది. ఎందుకంటే దేవుని ప్రణాళిక నెరవేరడానికి, దేవుని చిత్తం నెరవేరడానికి మన ఉద్దేశాలను మనం ఎంత ప్రయత్నించినా కానీ అవి వెళ్ళవండి. అందుకే ఒక మంచి పాట కూడా సేవకులు రాశారు, కొంతమంది సేవకులు రాసినటువంటి పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఎన్ని తలెచ్చినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. మరి మోషే గారు కూడా నేర్చుకున్నటువంటి ఈ విద్యలన్నీ ఏం చేస్తున్నారా ఎందుకని మరి చూస్తే ఆశ్చర్యపోతారండి నిజంగా. అనేక మందిని ఆపదల నుంచి రక్షించడానికి దేవుడు నేర్పిస్తే ఈయనేం చేశారు మీరు చూడండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం మనం చూస్తానండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం మనం చూసాం అనుకోండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 24వ వచనం మనం చూద్దాం. చదవండి, అక్కడ ఏమన్నా ఇంతకీ. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించడం చూచి వారిని రక్షించి ఏం చేశారండి, బాధ పెట్టిన వాని పక్షమున ఎంత పని చేశారండి, ఐగుప్తుని చంపి ప్రతీకారము చేసెను. ఆ ప్రతీకారం ఎలా ఉందో మనం చూద్దాం. నిర్గమాకాండము 2వ అధ్యాయం మనం చూస్తానండి. ఏమండి, నిర్గమాకాండము 2వ అధ్యాయం మనం చూస్తే 11వ వచనం మనం చూద్దాం. 11వ వచనం మనం చూస్తానండి. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తుడి కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి ఎవడును లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టెను. నేర్చుకున్న దేనికి కప్పిపెట్టడానికండి? వాళ్ళు ఏమన్నా చిన్నప్పుడు ఆడుకునే ఇసుకలో గవ్వలు అనుకున్నారా? చిన్నపిల్లలు ఆడుతుంటారండి, ఇసుకతో ఇల్లు కట్టేసి దాని లోపల గవ్వలు పెడతా ఉంటారు చిన్న చిన్నవి. ఒక మనిషిని చంపేసి చక్కగా అటు ఇటు జాగ్రత్తగా చెక్ చేసుకొని ఏం చేశారయ్యా అంటే ఎవరు చూడలేదు కదా అని చెప్పేసి ఇసుకలో కప్పెట్టేశారండి. దేవుడు నేర్పించినటువంటి మాటలు కానీ కార్యములు కానీ ఈ పనులన్నీ కూడా ఎందుకు నేర్పించారయ్యా దేవుడు అంటే ఒక మనిషిని చంపటానికా, లేదు అంటే గనక దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళటానిక? మీ జీవితాలలో కూడా మీరు ప్యారలల్గా ఒక్కొక్క ప్రశ్న వేసుకుంటూ రండి. దేవుడు మీకు ఇచ్చినటువంటి ఉద్యోగం అనేది నీ ఒక్కడవే బాగుపడటానిక, సువార్త ముందుకు వెళ్ళటానిక? దేవుడు నిన్ను పంపించినటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం, అది ట్రైనింగ్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, లేదంటే ఏ ప్రాంతంలో మీరు ఉన్నా కానీ ఆ ప్రాంతంలో మీరున్న దేనికంటే ఇక్కడ మోషే గారు ఏ విధంగా అయితే చాలా చక్కగా ఎవరో లేకుండా చూసి పాపం చేసేసి చాలా పరిశుద్ధుడిగా ఎలా యాక్టింగ్ చేస్తున్నారో మీరు కూడా అలాగా యాక్టింగ్ చేయటానికా, లేదు అంటే కనుక దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి మన ఈ భూమి మీదకి వచ్చిందే దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి. అది ఏదైనా కానివ్వండి, మనం ఎక్కడైనా ఉండనివ్వండి, పేదవారుగా ఉన్నావా, ధనవంతులుగా ఉన్నావా, ఉద్యోగం వచ్చిందా రాలేదా, కోచింగ్ తీసుకున్నావా తీసుకోవట్లేదా, చదువుకుంటున్నావా చదువుకోవట్లేదా, కాలేజీలో ఉన్నామా లేదా,
చదువు మానేసామా, వేరెవర్ వీఆర్, మనం ఎక్కడైనా ఉండనివ్వండి, అక్కడ దేవుడికి మన పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను మనం నెరవేర్చే పనుల్లో మనం ముందుకెళ్ళాలి.